హాయ్ గైస్, వెరీ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. నేను మీ రవికిరణ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మనం బ్యాక్ సైడ్ లొకేషన్ చూస్తున్నాం కదా, యాక్చువల్లీ ఎయిర్పోర్ట్లో ఉన్నా. సైడ్లో కూడా हेलो गाइस, थोड़ा मास्क निकाले तो. अरे हाँ सारे सॉरी गाइस, वहाँ पे अनाउंसमेंट బైకర్ ప్రకాష్ చౌదరి. సో మీకు తెలిసే ఉంటుంది, ఈజ్ ఆల్సో ఆటో జర్నలిస్ట్, హిందీ కంటెంట్. సో మనం తెలుగు, హిందీ. ఇంకా డీనో అన్న మిస్సింగ్. డీనో అన్న యాక్చువల్లీ ఫ్లైట్లో వెళ్ళిపోయాడు మాకన్నా ముందే. సో మేము యాక్చువల్లీ दिस इज नॉट करेक्ट, साथ में जाना था तीनों लोग. డీనో అన్న వీడియో చూస్తే చెప్పాలి, మీకోసం వెయిటింగ్, యాక్చువల్లీ మిస్సింగ్. సో మ్యాటర్ ఏంటంటే యాక్చువల్లీ మేము ఒక ఈవెంట్కి వెళ్తున్నాము ఓలా నుండి, ఫ్యూచర్ ఎలక్ట్రిక్ సంథింగ్ ఫ్యాక్టరీ విజిట్కి. సో అక్కడ ఏం జరుగుతుంది ఏంటి అనేది మాకు కూడా యాక్చువల్లీ ఈగర్లీ వెయిటింగ్లో ఉన్నాం చూడాలని. ఇంకా మాకు ఫ్లైట్ అయితే ఇంకొక 1 hour వరకు అయితే టైం ఉంది. సో మీ that is led by women. So that is something you should be telling people. So I think one of the very first factories that is being led by women. సో యాక్చువల్లీ ఈ ఓలా ఫ్యాక్టరీ అయితే లైక్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ఉందో మొత్తం అంతా కూడా ఉమెన్సే వర్క్ చేస్తారు అన్నమాట. సో దర్ ఇస్ నో మెన్ హూ వర్క్స్ దేర్. సో చూడాలి అసలు ఎలా చేస్తారు ఏంటి. మాకు ఏంటంటే ఎక్స్క్లూజివ్ విజిట్ వచ్చింది సో వెళ్ళడానికి. సో మీన్ వైల్ ఇంకా నా జర్నీ కూడా ఎలా ఉంటుంది ఏంటని ఒక చిన్న వ్లాగ్ చేద్దామని వీడియో చేస్తున్నాం. ఇలాంటి వీడియోస్ మీకు ఒకవేళ నచ్చితే డెఫినెట్లీ చెప్పండి, మీకు ఇంకా ముందు వీడియోలు చేస్తా. అండ్ వెయిటింగ్ ఫర్ ది ఫ్లైట్ టైం, ఇంకొక 1/2 hour వరకు టైం ఉంది. మీన్ వైల్ మీరు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉండి ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ఉంటే కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. లాట్ ఆఫ్ కంటెంట్ వస్తూనే ఉంటుంది. ఇలాంటి కంటెంట్ కావాలనుకుంటే కింద చెప్పండి, ఇంకా చేద్దాం. సో మీన్ వైల్ ఇంకా ముందు కూడా ఏం జరుగుతుందో ఇంకా నాకైతే ఏం ఐడియా లేదు. సో ఇంకా అక్కడ వెళ్ళాకనే తెలుస్తుంది. సో జర్నీ అయితే స్టార్ట్ అయింది, ఇంకా చూడాలి ఎలా ఉంటుంది అనేది. సో జస్ట్ నౌ ల్యాండెడ్ ఇన్ బెంగళూరు. సో బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా, ఇదంతా కూడా బెంగళూరు ఎగ్జిట్ సైడ్. ఏమన్నా హైదరాబాద్ ఎయిర్పోర్ట్ తోటి కంపేర్ చేస్తే చాలా పెద్దగా ఉంది. ఇది ప్లేస్ కూడా చాలా స్పేషియస్ ఉంది. ఇంకా లైక్ ఎంట్రీ సైడ్ ఏదైతే ఉంటుందో బాగుంటుంది అంట. ప్రకాష్ చెప్తున్నాడు. ప్రకాష్, హౌ వాజ్ యువర్ ఫ్లైట్ एक्सपीरियंस? फ्लाइट एक्सपीरियंस मस्त था. मेरे बाजू में तो बहुत अच्छा इंसान बैठा हुआ था, मज़ा आ गया. आई वाज थिंकिंग एटलीस्ट 2 hours तो रहना था. బట్ ద సన్సెట్ వ్యూ వాజ్ అమేజింగ్ రైట్. ఇది అంటే అంటే రెయినీ సీజన్ కదా, సో క్లౌడీ గోల్డెన్ కలర్ సన్సెట్ టైం సూపర్ అనిపించింది జర్నీ అయితే. అంటే ఫ్లైట్ జర్నీ ఎవ్రీ టైం చూసినప్పుడే డిఫరెంటే అనిపిస్తుంది. బట్ రెయినీ సీజన్లో సన్ రైజ్ సన్సెట్ ఈ 2 టైమింగ్స్లో మస్తు అనిపిస్తుంది. సో ఇప్పుడు మేము ఇంకా ఎగ్జిట్ దగ్గర ఉన్నాం, ఇక్కడ క్యాబ్ కోసం వెయిటింగ్. ఇక్కడ నుంచి ఇప్పుడు మేము ఆ హోటల్కి వెళ్ళాలంటే ఎలక్ట్రానిక్ సిటీ మేము వెళ్ళేది. 2 hours మాత్రం కంటిన్యూ డ్రైవ్ చేస్తేనే 2 hours పట్టిద్దంట. సో చూడాలా, ఇదేం మొత్తం సిటీ బయట ఉంది, ఇంకా ఏందో అనేది నాకు కూడా తెలియదు. ఇంకా బెంగళూరు చూడాలి, ఇంకా బెంగళూరు ఎలా వెల్కమ్ చెప్తుందో చూడాలి. హే గైస్, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ బెంగళూరు ది అదర్ డే. సో నిన్నేమో చూస్తే ఎయిర్పోర్ట్లో ఉన్నాము, ఇప్పుడు ప్రజెంట్ హోటల్లో ఉన్నాం. ఎయిర్పోర్ట్ నుండి హోటల్కి రావడానికి మాకు నేను నైట్ 11 అయిపోయింది. సో మాకు ఫ్లైటే ఆల్మోస్ట్ కొంచెం డిలే అయింది. ఎయిర్పోర్ట్ నుంచి ఇక్కడికి 3 hours టైం పట్టింది. అంటే టూ మచ్ ట్రాఫిక్ ఉండే, హెక్టిక్ ట్రాఫిక్. అండ్ అదొకటి వర్షం ఒకటి. ఎయిర్పోర్ట్ నుంచి బయటకు రాగానే ఫుల్ వర్షం అనమాట. అసలు ఎంత వర్షం అంటే అసలు ముందు రోడ్స్ కనపడలేదు, అంత వర్షం ఉండే. ట్రాఫిక్ జామ్తో లేట్ అయిపోయింది. ఇంకా హోటల్కి వచ్చి చెక్ ఇన్ అయ్యి అన్నీ చేసేసరికి, ఇంకా డిన్నర్ అన్నీ చేసేసరికి చాలా లేట్ అయిపోయింది. అండ్ ఇప్పుడు మార్నింగ్ 5 అయింది. సో ఇప్పుడు మళ్ళీ మాకు 6 o'clock మళ్ళీ ఇక్కడ నుంచి జర్నీ అనమాట. సో మ్యాటర్ ఏంది, ఎక్కడికి వెళ్తున్నాం అని అంటే మేమందరం కూడా ఓలా ఫ్యూచర్ ఫ్యాక్టరీకి వెళ్తున్నాం. సో ఓలా మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ఏదైతే ఉంటుందో అక్కడికి. సో నాతో పాటు డీనోస్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్, ఇంకా బైకర్ ప్రకాష్ చౌదరి, ఇట్లా మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు. సో అందరం కలిసి వెళ్తున్నాము ఇక్కడ నుండి. సో అందరం కూడా డిఫరెంట్ నుంచిలో ఉన్నాం. సార్ నేనేమో ఇక్కడ ఉన్నా. హోటల్ అయితే బాగానే ఉంది. సో ఇక్కడ నుండి మేము వెళ్ళడానికి ఇంకా ఇక్కడ నుంచి మాకు 2.5 hours జర్నీ అంట ఇక్కడ నుండి. ప్రజెంట్ మేము ఉన్నదేమో బెంగళూరులో ఉన్నాము. మేము వెళ్ళే ఆ ఫ్యాక్టరీ ఏమో తమిళనాడు కృష్ణగిరిలో ఉంటుంది.
సో ఇక్కడ నుంచి అక్కడ వరకు మళ్ళీ కార్ జర్నీ అనమాట. ఈరోజు అయితే ఇంకా మాకు టోటల్ ప్యాక్డ్ ప్లాన్ అనమాట. అసలు ఏమో టైం కూడా దొరుకుతుందో లేదో తెలియదు. ఇక్కడ నుంచి మళ్ళీ ఆ ప్లేస్కి వెళ్ళాలి, మళ్ళీ అక్కడ నుంచి అక్కడ వర్క్ అయినాక మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ బెంగళూరుకి వచ్చి మళ్ళీ ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఎలా ఉంటుందో ఏమో తెలియదు. బట్ బెంగళూరు అయితే చాలా బాగుంది. అంటే సిటీ చాలా నీట్గా ఉంది, మోరోవర్ చాలా కూల్ ఉంది. నైట్ ఏమో చూడడానికి అయితే ఏం కనబడలేదు, మేబీ ఏమో డే టైంలో ఏమో చూస్తే చెప్పలేము. అండ్ సన్ రైజ్ అవుతుంది. యాక్చువల్లీ లూయిస్ గోల్డెన్ కలర్ కనబడుతుంది కదా. హోటల్ నుంచి వ్యూ అయితే బాగానే ఉంది. స్టిల్ ఇంకా మొత్తం సన్ రైజ్ అవ్వలేదు. ఇంకా మేము సన్ రైజ్ కంటే ముందే నాకు తెలిసి బయటకు వెళ్ళిపోతాం అనుకుంటా. సో ఫ్యాక్టరీకి వెళ్దాం, అక్కడ ఏందనేది అక్కడికి వెళ్ళి చూద్దాం. మ్యాక్సిమం ఫుటేజ్ అయితే చూపించడానికి ట్రై చేస్తాను. ఎలా ఉంటుందో నేను కూడా ఎక్సైటెడ్ ఉన్నా. సో థమ్స్ అప్ ఫర్ ఓలా. సో లెట్స్ సీ ఎట్ ద ఫ్యూచర్ ఫ్యాక్టరీ. సో జస్ట్ నౌ ఇప్పుడే ఓలా ఫ్యాక్టరీ దగ్గరికి వచ్చాం. సో బ్యాక్ సైడ్ కనబడుతుంది, చాలా పెద్ద ఉంది ఓలా ఫ్యాక్టరీ. అండ్ నాతో పాటు దినేష్ అన్న, హాయ్. సూపర్ ఎక్స్పీరియన్స్. అండ్ ఫస్ట్ టైం తమ్ముడు ఈ ఒక మీడియా దీంతో వచ్చాడు, చాలా సంతోషం. చాలా కష్టపడి ఈ లెవెల్ వరకు వచ్చాడు. అండ్ ఇంకా నెక్స్ట్ లెవెల్ కూడా వెళ్ళాలని కోరుకుంటున్నాను. ఈ ఫార్మల్ పేజ్ అంతా వదిలేసి నెక్స్ట్ లెవెల్ ఎంజాయ్ చేద్దాం అంతే. ఇంకా ఇర్రగా తీయాలి. ఇరగ తీయడానికి ఆల్రెడీ మాకు ప్రకాష్ బాయ్ ఉన్నారు. ప్రకాష్ బై కాదు, ప్రకాష్ బాయ్, స్మార్ట్ బాయ్. సో స్మార్ట్ బాయ్ గారు ఆల్రెడీ అందరిని పడేస్తూ వస్తున్నారు ఎయిర్పోర్ట్ నుంచి కూడా. ఇక్కడ ఈయనకి ఒక రెస్ట్రిక్షన్ పెట్టేశారు, అమ్మాయిలతో మాట్లాడొద్దు. బోల్ దియే లड़कियों से बात नहीं करना. This kind of life we are like enjoying the trip. Meanwhile బ్లాగ్ చేయాలి కదా మీ అందరి కోసం. సో ఏంటనేది చూపిస్తాను. బ్యాక్ సైడ్ కనబడేది మొత్తం అదే. ఇంకా ఇక్కడ నుంచి మేము లోపలికి వెళ్ళాలి. సో చూద్దాం, విల్ గో ఇన్ సైడ్. సో ఫ్యాక్టరీ దగ్గరికి ఎంటర్ అయ్యాము. దిస్ ఇస్ అ పాకెట్ 2, స్మాలెస్ట్ కెమెరా, వర్సటైల్ కెమెరా. యు సీ దిస్ వర్సటైల్ మ్యాన్. వి గైస్ ఆర్ హావింగ్ ఫన్. సో ఇక్కడ బ్యాక్ సైడ్ అన్నమాట అన్నీ కూడా స్కూటర్సే. అండ్ దాట్ ఇస్ ద మెయిన్ ఎంట్రన్స్. సో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా గైడ్ చేస్తున్నారు ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అని. ఓలా ఫీచర్ ఫ్యాక్టరీ. సో ఫ్యాక్టరీ లోపలికి ఎంట్రీ అవ్వగానే అక్కడ నుంచి మేము ఇందాక ఎంట్రీ అయ్యాము. లోపల చూస్తే మొత్తం మనకు జనరల్ ఒక ఎయిర్ ఫీల్డ్ ఎట్లా ఉంటుందో ఇది ఆ విధంగా ఉంది. చాలా పెద్దగా ఉంది, లార్జెస్ట్ ఈవీ ఫ్యాక్టరీ. ఈ ఫ్యాక్టరీ స్పెషాలిటీ ఏంటంటే ఫ్యాక్టరీ కూడా మొత్తం ఉమెన్ తోటి రన్ అవుతుంది. సో నో మెన్ వర్కింగ్ హియర్. సో అంతా కూడా ఉమెనే ఇక్కడ పనిచేసేది, అంతా కూడా వాళ్ళే అనమాట. సో మీరు ఇక్కడ బ్యాక్ సైడ్ చూస్తున్నా కూడా అంతా కూడా లేడీసే ఉన్నారనమాట. సో ఇప్పుడే మాకు ఆడియో డివైసెస్ ఇచ్చారు. సో ఇవి సో దీంట్లో ఏంటంటే మాకు ఇక్కడ ఇప్పుడు టూర్ జరుగుతుంటుంది కదా, అక్కడ ఏందనేది కూడా మొత్తం మాకు ఇంకా దీంట్లో వస్తుంది అనమాట. సో ఈ డివైజెస్, సో వీఆర్ క్యారింగ్ ఇట్. అండ్ ఇదంతా కూడా లైక్ మీడియా పీపుల్ మొత్తం ఇక్కడ ఉన్నామన్నమాట. సో అక్కడ మీరు చూస్తున్నారు కదా మొత్తం అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ అవుతున్నాయి, అసెంబ్లీ పార్ట్ మొత్తం. సో ఈ ఫ్యాక్టరీ మొత్తం 500 acresలో ఉందన్నమాట ఇదంతా. సో టోటల్ కెపాసిటీ ఒక ఇయర్లో 10 million స్కూటర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది ఇక్కడ. ఇక్కడ నుండి ఇప్పుడు స్కై వాక్ వెళ్తాం పైకి. పైన నుంచి ఏంటంటే మొత్తం అంతా కూడా కనబడుతుంది అనమాట అక్కడ నుండి. సో ఇక్కడ కనబడే కూడా మెటీరియల్ మూవ్మెంట్ రోబోట్స్ అనమాట. సో ఏమైనా కానీ పార్ట్స్ ఏమైనా మూవ్ చేయాలన్నా కూడా దీంతో పాటు మూవ్ చేస్తారంట. సో పార్ట్స్ మూవ్మెంట్కి హ్యూమన్ రిక్వైర్మెంట్ లేకుండా ఇలాంటివి అన్నీ యూజ్ చేస్తారనమాట ఇక్కడ. సో ఇక్కడ కనబడుతుంది కదా అంతా కూడా మనకి అసెంబ్లీ లైన్ అనమాట. సో ఈ స్కూటర్స్ చూసుకుంటే ఒక డేలో 1000 స్కూటర్స్ అవుతున్నాయి. సో మాకు ఆడియో డివైజెస్లో ఒకటి చెప్తున్నారు ఏంటంటే ప్రజెంట్ 1000 స్కూటర్స్ ఏవైతే రెడీ అవుతున్నాయో ఫ్యూచర్లో 4000 స్కూటర్స్ పర్ డే మ్యానుఫ్యాక్చర్ అవుతాయని చెప్పేసి చెప్తున్నారు. ఇది మనకి మెయిన్ స్టార్టింగ్ లైన్. సో అక్కడ మీకు ఏదైతే మీకు ఈ రోబోటిక్ ఇది ఉందో దాంట్లో మనకు అన్నీ కూడా పార్ట్స్ వస్తాయి. ఈ ప్లేస్ నుంచి స్టార్ట్ అవ్వకుంటూ టోటల్గా లాస్ట్లో స్కూటర్ అనేది రెడీ అయిపోతుంది. మళ్ళీ అక్కడ అయిపోయినాక ఎంటీ రోబోట్స్ ఏవైతున్నాయో అవన్నీ కూడా మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తాయి. మళ్ళీ పార్ట్స్ తోటి సేమ్ యాజ్ యూజువల్ ఈ ప్రాసెస్ అనేది ఉంటుంది. సో ఈ ప్లేస్లో కనబడుతున్నాయి ఇవన్నీ కూడా మనకి ఆ పార్ట్స్ అనమాట. సో ఈ ప్లేస్లో ఇవన్నీ కనబడేవి మనకి టైర్స్, బూట్ స్పేస్, హ్యాండిల్ బార్స్ ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకి ఈ రోబోటిక్ దాంట్లో ఫిక్స్ అయ్యి అక్కడికి వెళ్తే అక్కడ నుంచి రెడీ అవుతాయి. సో ఈ విధంగా మనకి ఈ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది జరుగుతుంది అనమాట. ఈ ప్లాంట్లో మీరు అబ్జర్వ్ చేస్తే అందరూ కూడా వర్క్ చేసేదంతా కూడా లేడీసే. ఇందాక నేను స్టార్టింగ్ చెప్పాను కదా టోటల్ ఫ్యాక్టరీస్ లెడ్ బై ఉమెన్ అంటే ఇదే. ప్రతిదీ కూడా లేడీసే చేస్తారనమాట ఇక్కడ.
ఈ ప్లేస్లో కనబడేవన్నీ కూడా మీకు మ్యానుఫ్యాక్చరింగ్ అయిన స్కూటర్స్ రెడీ ఫర్ డెలివరీ. ఆడక్కడ మీకు దూరంలో కనబడే డిఫరెంట్ కలర్స్ అన్నీ కూడా లైన్అప్ చేస్తున్నాయి అక్కడ. సో ఈ ప్లేస్లో కనబడేవన్నీ కూడా బ్యాటరీ పార్ట్స్. ఈ వైట్ ఇది అంతా బాక్స్ లాగా ఉంది కదా, ఇదంతా కూడా బ్యాటరీ టెస్టింగ్ ఏరియా. సో ఎవ్రీ బ్యాటరీ కూడా ఈ ప్లేస్లో టెస్టింగ్ అవుతుంది. ఇక్కడ మీకు కనబడుతుంది కదా, అంతా కూడా బ్యాటరీ తయారు చేసేది అనమాట. సో ఇక్కడ అన్నీ కూడా డిఫరెంట్ పార్ట్స్ ఉంటాయి. మీరు ఈ ప్లేస్లో క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ అన్ని చిన్న సెల్స్ ఉంటాయి. ఈ చిన్న సెల్స్ ఇవన్నీ అసెంబుల్ చేసి ఇక్కడ నుండి ఈ సెక్షన్ ఇక్కడికి వస్తుంది. దీని తర్వాత ఆ వైట్ బాక్స్లో అక్కడ టెస్టింగ్ అవుతుంది అనమాట. ఇక్కడ ఇవన్నీ కనబడేవి కూడా టోటల్ మ్యానుఫ్యాక్చరింగ్ అయ్యి రెడీకి ఉన్న స్కూటర్స్. సో ఈ ప్లేస్ నుంచి చూడండి ఎంత పెద్దగా ఉంది. ఇక్కడ అంతా బ్యాటరీ సెక్షన్, రెడీ అయిన స్కూటర్స్ ఇవన్నీ కూడా చాలా అంటే చాలా పెద్దగా ఉంది. దీనిలాగానే ఇంకొకటి కూడా పక్కన ఇంకొకటి అవుతుంది. అంతా కూడా చూస్తే అసలు ఇట్స్ ఎ డిఫరెంట్ లెవెల్ ఇదంతా కూడా. సో హియర్ యూ సీ ఆల్ ది రెడీ స్కూటర్స్. సో ఈ ప్లేస్లో మనం చూస్తున్నంత కూడా వెల్డింగ్ ప్రాసెస్ ఇదంతా కూడా టోటల్ రోబోట్స్ తోటి అవుతుంది. మీకు క్లియర్గా చూస్తే ఆ పార్ట్ కూడా టోటల్ మూవ్ అవుతుంది అనమాట. సో బ్యాక్ సైడ్ అంతా కూడా వెల్డింగ్ అవుతుంది, అంతా కూడా టోటల్ మెషిన్ నుంచి అనమాట. సో ప్రెసిషన్ వర్కింగ్ అనేది ఉంటుంది ఇక్కడ. ఈ కలర్ చూడడానికి బాగుంది. టోటల్ 10 కలర్స్, రియలీ నైస్. డిఫరెంట్ కలర్స్ చూస్తున్నాం ఇక్కడ. ఇక్కడ కనబడే అన్నీ కూడా డిఫరెంట్ కలర్స్. సో లెట్ మీ జూమ్ ఇట్. సో ఇక్కడ చూడండి రోబోట్స్ ఏ విధంగా టోటల్ పెయింట్ చేస్తున్నాయో. సో ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్లో కూడా పెయింట్ అనేది ఈ రోబోటిక్స్ తోటి కరెక్ట్గా అవుతుంది అనమాట. సో ఈ పెయింట్ బొత్తులో లాస్ట్ చూస్తున్నారు కదా, అక్కడ నుంచి ఒక్కొక్క పార్ట్ అనేది టోటల్గా మీకు పెయింట్ అవ్వకుంటూ ఈ విధంగా ఇక్కడ వరకు వస్తుంది. ఇక్కడ కనబడేదంతా కూడా ఇది లాస్ట్ అనమాట. సో దిస్ ఈజ్ లాస్ట్ పెయింట్ జాబ్. దీని తర్వాత పార్ట్ అనేది టోటల్గా పెయింట్ అయింది, టోటల్ రెడీ సెక్షన్ అనమాట ఇది. సో ఈ ప్లేస్లో కనబడేది ఈ వైట్ కలర్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా ఏంటంటే ఛార్జర్స్ అనమాట. సో వెహికల్స్ అన్నీ కూడా ఈ ప్లేస్లో ఛార్జింగ్ అనేది అవుతాయి. సో ఇప్పుడే తెలిసింది ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, ఇక్కడ కనబడుతున్నాయి కదా ఈ రోబోట్స్, ఇవన్నీ కూడా ఆటోనమస్ రోబోట్స్. ఇవన్నీ ఏంటంటే మనకి అసెంబ్లీకి కావాల్సిన పార్ట్స్ అన్నీ కూడా ఈ రోబోట్స్ అనేవి తీసుకెళ్తాయి. ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా ఆపరేటెడ్ అనమాట. సో ఈ రోబోట్ ఏంటంటే ఆటోమేటిక్గా ఇక్కడ ఉన్న ఏరియాని చూడగలదు, ప్లస్ ఎవరైనా కానీ ముందు దానికి అడ్డం వస్తే అదే ఆగుతుంది. ఒకవేళ మనం ఇంకా మూవ్మెంట్ ఏమి ఇవ్వకపోతే రూట్ కూడా చేంజ్ చేసుకొని మరి అది వెళ్ళాల్సిన ప్లేస్కి వెళ్తుంది. సో టోటలీ ఆటోమేటిక్ ఇదంతా. దీనికి హ్యూమన్ ఇంటర్వెన్షన్ ఏమీ కూడా అవసరం లేదు, ఆటోమేటిక్గా సెండ్ చేస్తుంది. సో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, సో ఈ ప్లేస్లో ఒక రోబోట్ అనేది తీసుకెళ్తుంది చూడండి. దానికి ఇన్పుట్ లేదు, ఏం లేదు, దానికి ఒక డెస్టినేషన్ మాత్రం ఉంటుంది, ఆ ప్లేస్కి తీసుకెళ్ళిపోతుంది. ఇది అసలు చాలా ఇన్నోవేటివ్ టెక్నాలజీ. నాకు దీంట్లో చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఇక్కడ చూడండి ఈ ప్లేస్లో ఒకటి వస్తుంది కదా, సో ఆటోమేటిక్ రోబోట్. ఇది నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది దీంట్లో. ఇక్కడ కనబడే అన్నీ కూడా టోటల్ ప్రొడక్షన్ అయిపోయి రెడీ ఫర్ డెలివరీ ఉన్న వెహికల్స్ ఇవన్నీ. సో ఫ్యాక్టరీ చూసారు కదా, ఒక స్కూటర్ రెడీ అవ్వాలంటే ఇంత పెద్ద ప్రాసెస్ ఉంటుంది. ఈచ్ అండ్ ఎవ్రీ డివిజన్లో ఒక్కొక్కటి అవుతుంది. ఇప్పుడు నా పక్కన చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా పార్ట్స్ అనమాట. అంటే బయట వెండర్స్ నుంచి వస్తాయి కదా ఈ ప్లేస్లో. సో ఈచ్ అండ్ ఎవ్రీ డివిజన్లో ఒక్కొక్క వర్క్ అనేది జరుగుతుంది. చాలా నీట్గా ఉంది, అంటే క్లమ్జీగా లేదు, చాలా పెద్దగా ఉంది. మాకు మొత్తం యాక్చువల్లీ ఫ్యాక్టరీ మొత్తం చూడడానికే చాలా టైం పట్టింది. సో ఇప్పటికైతే డైలీ ఒక 1000 స్కూటర్స్ అయితే ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇట్ ఈస్ గుడ్. ఫ్యాక్టరీకి వచ్చాము, చూసాము, మంచిగా అనిపించింది. అండ్ స్పెషాలిటీ ఏంటంటే ఈరోజు మూవ్ OS2 ఏదైతే సాఫ్ట్వేర్ ఉందో అప్డేట్ ఈరోజు అందరికీ కూడా రోల్ అవుట్ అవుతుంది అనమాట. సో దీని గురించి నేను ఈ మూవ్ OS ఇంతకుముందు నా ఛానల్లో వీడియో చేశాను, అంటే ఎలాంటి ఫీచర్స్ ఈ కొత్త అప్డేట్లో వస్తాయి అనేది. సో ఎవరైనా కానీ పాత ఓలా స్కూటర్స్ ఎవరైనా యూజ్ చేసిన వాళ్ళు ఉంటే మీ అందరికీ ఈ సాఫ్ట్వేర్ వస్తుంది. దీంట్లో కొన్ని ఒక 5 ఫీచర్స్ ఉన్నాయన్నమాట. కొత్త సాఫ్ట్వేర్ అప్డేట్లో ఒక 5 ఫీచర్స్ అనేది ఉంటాయి. సో దాంట్లో ఏంటంటే మ్యూజిక్ కంట్రోల్, క్రూజ్ కంట్రోల్ కానీ, ఈకో మోడ్ అని, సో ఇలాంటి కొన్ని ఫీచర్స్ ఉన్నాయి. అవన్నీ కూడా మీరు నా ఛానల్లో ఆల్రెడీ ఇంతకుముందు చేశాను వీడియో, సో చూడండి. సో ఇదైతే మొత్తానికి ఓలా ఫ్యాక్టరీ మా విజిట్ అనేది ఈ విధంగా జరిగింది. సో మీకు ఈ వీడియో ఏ విధంగా అనిపించింది చెప్పండి. ఇలాంటి వీడియోలు మీకు కావాలి, లైక్ ట్రావెల్ వీడియోస్ కానీ, ఎక్కడన్నా వెళ్ళింది మీకు చూడాలి అని అనుకుంటే చెప్పండి. ఇలాంటి మీకు నచ్చితే చేస్తాను ఇంకా ఇలాంటి. సో మీ ఫీడ్బ్యాక్ అనేది కావాలి, కింద కామెంట్ చేయండి. అండ్ మీన్ వైల్ మీకు దీని గురించి మీ ఒపీనియన్ ఏంటనేది కూడా కింద కామెంట్లో చెప్పండి. సో దిస్ ఈజ్ అబౌట్ వీడియో. సో మీకు బ్లాగ్ నచ్చితే డెఫినెట్లీ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఇలానే ఇంకా సపోర్ట్ చేస్తే నేను చాలా వీడియోలు చేస్తుంటా. సో డూ సబ్స్క్రైబ్, స్టే కనెక్టెడ్. సో మళ్ళీ ఇంకా నెక్స్ట్ వీడియోలో కద్దాం. అందరికి బాయ్. దిస్ ఇస్ రవికిరణ్ సైనింగ్ ఆఫ్.